మావోయిస్టు అగ్రనేత చనిపోయారు. చనిపోయినటువంటి ఎవరు చనిపోయినా మనం బాధపడాల్సిందే. ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయాల్సిందే. ఇది పెద్ద తప్పేం కాదు. అయితే ఇక్కడ ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మంది రాజ్యాధికారం కోసం రకరకాల మార్గాలు ఎంచుకున్నారు. ప్రజల యొక్క బాగు కోరుకునేవాళ్ళు, లేకపోతే ప్రజల యొక్క మేలు కోరుకునేటువంటి వాళ్ళు, సమాజాన్ని నిర్మించాలని కోరుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, ఈ మార్గంలోనే వెళ్ళాలి. అంటే నీ లక్ష్యం పూర్తిగా ప్రజల కోసమైనా, నీ లక్ష్యం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమైనా, నీ మార్గం కూడా ప్రజాస్వామ్య హితంగా ఉండాలి. అది ప్రజాస్వామ్య హితంగా లేదు. అందువల్లే అవి వాళ్ళు ఉండే ఆవాసాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడైతే ఏ ప్రజల కోసం అయితే ఉద్యమం చేస్తానని చెప్తున్నావో, ఏ ప్రజల కోసం అయితే సిద్ధాంతాలని నిర్మిస్తున్నావని చెప్తున్నావో, ఏ ప్రజల బాగోగుల కోసం అని చెప్తున్నావో నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ ఉండకపోతే నువ్వు ఉన్నటువంటి మార్గమే తప్పని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి పీపుల్స్ వార్ పేరు మీద ఉన్న, పీపుల్స్ వార్ పేరు మార్చి మావోయిస్టుల పేరు మీద ఉన్న, లేకపోతే ఇంకొకళ్ళ పేరు మీద ఉన్న రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్ళటం అనేది సరైనటువంటిది కాదు అనేది మాకు కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అంతిమంగా రాజ్యాధికారం అన్నప్పుడు ఆ రాజ్యాధికారానికి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే మార్గం ఉంది తప్ప హింస ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మార్గం లేదు అని అనేక సార్లు రుజువైంది. ఈ రోజు మంచి మంచి పరిపాలన దేశంలో గాని రాష్ట్రంలో గాని వస్తుంది. అట్లాగే చాలా ఇబ్బందులు కూడా ఉన్న మాట కూడా నిజమే. వాటిని ఈ మార్గంలోనే పరిష్కరించాలి. వేరే మార్గంలో పరిష్కరిస్తే మనం కూడా తప్పు. ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే అనేక మార్గాలు ఉంటాయి. గోడ దూకటమో, పైకప్పు నుంచి రావటమో, గోడలు బద్దలు చేయటమో, షాపులు బద్దలు చేయటం, ఇవన్నీ తప్పు. నువ్వు ఈ మార్గంలోనే వెళ్ళాలి. మార్గం కరెక్ట్ కాదు, లక్ష్యం మాత్రం కరెక్ట్ అని చెప్పేసి నేను కూడా అభిప్రాయపడతా ఉన్నాను.